కోటా గారు లేరు అనే వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నమ్మబుద్ధి కూడా కావట్లేదు. వస్తుంది కల వచ్చి ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. అసలు అట్టెట్లా మాట్లాడుకున్నాం, నిన్నే మాట్లాడుకున్నాం కదా, తెల్లవారేసరికి ఎట్లా చనిపోతారు, ఎట్లా ఏదో రకరకాలుగా కళ్ళతో చూసినా కూడా నాకే నమ్మశక్యంగా లేదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు లక్షల్లో కోట్లల్లో ఉంటారు కదా, మొత్తం అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు. పక్క రాష్ట్రం అన్న నేటివ్ పక్క రాష్ట్రమే విజయవాడ దగ్గర ఒక విలేజ్. అసలు ఆయన లేరు అని విన్నప్పుడు చాలామందికి ఆయనకేమైంది అని తెలుసుకోవాలని ఒక చిన్న సందేహం కలిగింది. తరువాత ఒక్కొక్కరిగా అప్పటి తరం హీరోల నుంచి ఇప్పటి తరం హీరోల వరకు ఆయన్ని చూడడానికి వచ్చారు. అది ఇంకా చాలామందిని ఉత్తేజపరిచింది. ఎందుకంటే అప్పటి యాక్టర్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క క్షణాన్ని ఆయనతో మరొకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి వరకు కూడా మీరేం చెప్తారు సార్? అంత ప్రేమ సంపాదించుకున్నారు ఆయన నటుడుగా. అది ఆ ప్రేమ అంతమంది వచ్చారని అంటే ఆయన కొరకు కాదు, ఆయన నటనని మర్చిపోలేని జన్మ ఇచ్చాడు భగవంతుడు ఆయనకి.